ఎటు చూసిన డప్పుల చప్పుళ్ళు, పోతురాజుల నృత్యాలు, పోలేరమ్మ నామస్మరణలు. బోనాల పండుగ వచ్చిందంటే ఇదే సందడి మొదలైపోతుంది. తెలంగాణ రాష్ట్ర పండుగ ఈ బోనాల పండుగ. పోతురాజులు, బోనం, రంగం, భవిష్యవాణి ఇలా నెల రోజుల పాటు అమ్మవారికి బోనం సమర్పించుకుంటూ ఈ బోనాల పండుగ సందడి కొనసాగుతుంది. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో తొలి గురువారం లేదా ఆదివారం రోజు ఈ బోనాల ఉత్సవం మొదలవుతుంది. ఇది మన హైదరాబాద్, సికింద్రాబాద్ ఇలా ఎన్నో జిల్లాల్లో జరుపుకునే ప్రాంతీయ పండుగ. గ్రామ దేవతను కట్టుబాటుగా ఆరాధించే ఈ పండుగ చుట్టుపక్కల వాళ్లందరినీ ఒక్కచోట చేర్చే ఒక సాంప్రదాయపు వేదిక. అసలు ఈ బోనం అంటే ఏమిటి? బోనం అంటే తెలుగులో భోజనం అని అర్థం. ఇది అమ్మవారికి సమర్పించే నైవేద్యం. బోనాల పండుగలో మహిళలు తమ తలపై మట్టికుండ లేదా ఇత్తడి బిందెలో పాలు, బెల్లం కలిపి వండిన అన్నం, ఇతర వస్తువులను అలంకరించి అమ్మవారికి సమర్పిస్తారు. బోనం అంటే అమ్మవారికి నైవేద్యం సమర్పించే సంప్రదాయం. సాధారణంగా ఆషాఢ మాసంలో ఆదివారం రోజున హైదరాబాద్, సికింద్రాబాద్, మేడారం వంటి ప్రాంతాల్లో ఈ పండుగ వైభవంగా జరుపుకుంటారు. ఒక్కో ఊరికి ప్రత్యేకంగా అమ్మవారి ఆలయం ఉంటుంది. ఆ ఊరి బంగారు బోనం ఎప్పుడో తెలుసుకుని అందరూ ఆ రోజు బోనం తీసుకెళ్లి పూజలు చేస్తారు. బోనం తీసుకెళ్లే తీరు చూసి తీరాల్సిందే. మహిళలు కొత్త చీర కట్టుకుని తెలంగాణ సాంప్రదాయం పుట్టిపడేలా ఆభరణాలను అలంకరించుకుంటారు. తలపై బోనం పెట్టుకుని డప్పులు మోగిస్తూ అమ్మా మా ఊరమ్మ అంటూ నడుచుకుంటూ అమ్మవారికి నైవేద్యం సమర్పించే దృశ్యం చూడటానికి ఎంత అద్భుతంగా ఉంటుందో చెప్పలేం. ఈ దారిలోనే పోతురాజు ఉంటాడు. నోటికి ఎర్రని రంగు, తలకి పచ్చటి తాటి ఆకులు కట్టుకుని కొరడాతో డాన్సులు చేస్తూ అమ్మ ముందు నడుస్తాడు. పోతురాజు అంటే అమ్మవారి సోదరుడని ఇక్కడి ప్రజల నమ్మకం. సాధారణంగా ఈ బోనాల పండుగను ఆషాఢ మాసంలో జరుపుకుంటారు. హైదరాబాద్ నగరంలో 18వ శతాబ్దంలో ఈ పండుగ ప్రారంభమైంది. 1913లో హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో ప్లేగు వ్యాధి వ్యాపించినప్పుడు ఈ వ్యాధి నుండి ఉపశమనం కోసం ప్రజలు మహాకాళీదేవిని ప్రార్థించారు. వారి ప్రార్థనలు ఫలిస్తే హైదరాబాద్ లో దేవతా విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని వారు ప్రతిజ్ఞ చేశారు. దీనితో బోనాల సాంప్రదాయం స్థాపించబడింది. ఇంట్లో జ్వరాలు, అనారోగ్యాలు ఎక్కువైనప్పుడు అప్పట్లో బోనం ఊరమ్మ తలవంచినట్టు గుర్తుపెట్టుకుని అమ్మవారి కోపాన్ని శాంతపరిచేందుకు ఇలా బోనాలు సమర్పించటం మొదలుపెట్టారట. అలా పూజలు చేసిన తర్వాత జ్వరాలు తగ్గటం మొదలైందని ఆ నమ్మకంతో ఈ పండుగను ప్రతి ఏడు ఒక భక్తి ఉత్సవంలో జరుపుకుంటున్నారు. ఇప్పుడు బోనాల పండుగ ఒక కల్చరల్ ఈవెంట్ అయిపోయింది. జానపద కళలు, బతుకమ్మల వలె ప్రదర్శనలు, అమ్మవారి ఊరేగింపులు రాష్ట్ర స్థాయిలో పర్యాటకంగా కూడా అభివృద్ధి చెందింది. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈ పండుగకు సెలవు కూడా ఇస్తుంది. బోనాల పండుగ ముందుగా గోల్కొండలో మొదలై చివరి రోజు లాల్ దర్వాజా మహాంకాళి అమ్మవారి బోనంతో ముగుస్తుంది. లక్షలాది మంది భక్తులు ఈ వేడుకల్లో పాల్గొంటారు. ఊరేగింపు, జాగారాలు, పోలీసుల భద్రతా ఏర్పాట్లు అన్నీ ఒక పెద్ద ఉత్సవంలా ఉంటాయి.